సరిపోతుంది. హలో, చెప్పండి మేడం. ఏంటి ఇందాక పాపని చూడాలి అంటే కుదరదన్నా? అవును, ఈసారి మాట్లాడడం కూడా కుదరదు. డబ్బిస్తేనే ఇక ఏదైనా. మీకు ఇస్తానన్న డబ్బు ఇస్తాను కదా. ఇస్తానన్న డబ్బు కాదు మేడం, ఇంకా చాలా కావాలి. మీరిచ్చే రూపాయి అర్ధ రూపాయి సరిపోదు, ఇక లక్షల్లో కావాలి. 10 లక్షలు ఇస్తేనే మీరు పాపతో మాట్లాడటం, నేను మీకు పాపనప్పచెప్పడం. మర్యాదగా 10 లక్షలు ఇవ్వకపోతే నేను పాపని చంపేస్తాను. హలో సార్, మీరు ముంబై వెళ్ళడానికి మార్నింగ్ ఫ్లైట్కి టికెట్ దొరికింది సార్. అదేంటయ్యా, ఇప్పుడే ఈ రాత్రికి వెళ్ళడానికి ట్రై చేయమని చెప్పాను కదా. లేదు సార్, చాలా ట్రై చేశాను. చాలా అర్జెంట్ గోపి. సార్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock సార్ ఫ్లైట్. ఎక్స్క్యూజ్ మీ. బోలియే. నా పేరు కృష్ణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను, పోలీస్ డిపార్ట్మెంట్. आपका नाम? महांती, सब जेलर. मुझे एक बार रम्या से मिलना है. क्या है? रम्या बोल के एक औरत है, इसी जेल में रहती, उससे मिलना है. क्यों मिलना है? वो इधर नहीं है बोल के मेरे को इन्फॉर्मेशन आया, इमीडिएटली उसको देखना है. सॉरी, नो परमिशन. अरे मुझे उससे मिलना है यार. कुदरत. परमिशन है तो मिनिस्टर साहब से बात करा. नहीं, మీరు అమ్మాయిని చూడాలి అంతే కదా, రండి చూపిస్తాను. आइए सर, आइए, देख लीजिए, यही है रम्या, देख लीजिए. ఏంటి ఇలా వచ్చావు? కళ్ళకు వచ్చానా? అదే ఈ జైలు నుంచి తప్పించుకొని వచ్చి నిన్ను చంపేసినట్టు కళ ఏమైనా వచ్చిందా? లేకపోతే జైల్లో ఉన్న మా మరదలు ఎలా ఉందా అని పరామర్శించడానికి వచ్చావా? మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి పంపించావు. ఎలా ఉంటాను? చాలా కష్టాలు పడుతున్నాను. ఏమినే కదా సార్ మీరు అడిగింది? సార్, మన గురించి కృష్ణకి తెలిసిపోయిందంట సార్. వాట్? ఎలా? జైలుకి ఫోన్ చేశాడట, రేపు జైలుకి కూడా వస్తున్నాడట. ఇది ఇక్కడే ఉంది, మరి అదెవరు? దానికి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? సారీ సార్. ఇట్స్ ఓకే. నేనెవరో చెప్పనా? ఎందుకు వచ్చానో చెప్పనా? నువ్వు